హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా? మేము కూడా బాగున్నాము. మేము ఎక్కడికి వెళ్తున్నామంటే తిరుపతి అండి. తిరుపతి వెళ్ళేసి వచ్చాము. నైట్ జర్నీ అయితే స్టార్ట్ అయ్యాము. నైట్ 6:30 ఆ టైంకి స్టార్ట్ అయిపోయాము. మార్నింగ్ వరకు అక్కడ రీచ్ అయ్యాము. నైట్ జర్నీ కదా, కొద్దిగా పిల్లలకి బెడ్ సెటప్ అయితే చేశాను వెనకాల. అంటే తీసుకున్నాను నేను ఆన్లైన్లో. వాళ్ళు ఊరికే మన పైన ఉంటే కూడా కొద్దిగా చిరాకు అవుతారు కదా, అందుకని వాళ్ళకి మంచిగా బెడ్ అరేంజ్ చేసేసి నైట్ వాళ్ళని ఆ బెడ్ పైనే పడుకోబెట్టేసామన్నమాట. మా హస్బెండ్కి కంపెనీ అలా మాట్లాడుతూ ఉంటే నైట్ జర్నీ కొద్దిగా తన ఇబ్బంది పడరు కదా అనేసి నేనైతే ముందు కూర్చొని మాట్లాడుతూ ఉన్నాను అనమాట. చూడండి, మార్నింగ్ వరకు మేము తిరుపతి రీచ్ అయిపోయాము. మార్నింగ్ ఇన్ ద సెన్స్ 5:30 ఆ టైంకి అయితే మేము రీచ్ అయిపోయాం అనమాట. 5 అయింది అనుకుంటా మేబీ. రీచ్ అయిపోయాము. 5:30 ఆ టైం వరకు అయితే రీచ్ అయ్యి ఇంకా బ్యాగ్స్ అవన్నీ కింద చెక్ చేస్తారు కదా, అవన్నీ చెక్ చేయించేసుకొని మేము డైరెక్ట్ రూమ్స్ ఏం బుక్ చేసుకోలేదు. మేము దర్శనం టికెట్స్ ఏం బుక్ చేసుకోలేదు, రూమ్స్ ఏం బుక్ చేసుకోలేదు. సో వెళ్ళి రూమ్కి అయితే ట్రై చేయాలి. సో ఇక్కడ ఇంకా బ్యాగ్స్ అండ్ కార్స్ అంతా చెక్ చేస్తారు కదా, అక్కడికి వస్తుంది. చూడండి కొండ ఎంత బాగా కనిపిస్తుందో, చెక్ చేస్తారు కదా. సో ఇక్కడికి వచ్చాము. చూడండి అన్ని వెహికల్స్ ఉన్నాయి. రష్ అయితే చాలా ఎక్కువే ఉంది అండి. 8 hours ఆఫ్ దర్శనం టైం అయితే అవుతుందంట. సో మేమిద్దరు చిన్నపిల్లలతో వచ్చాము. చూద్దాం ఏమవుతుందో. అండ్ ఇక్కడ మేము మా కారు అండ్ లగేజ్ అవన్నీ అయితే చెకింగ్ కోసం అయితే ఇక్కడ తీసుకొచ్చేసాము. వాళ్ళు చెక్ చేసి మనకి ఒక స్లిప్ అయితే ఇస్తారు కదా. సో మేమేం క్యారీ చేయలేదండి. లైక్ హీటర్ కానీ ఏమంటారు, రైస్ కుక్కర్, కెటిల్ ఇట్లాంటివి క్యారీ చేయలేదు. యాక్చువల్లీ అవన్నీ ఏమైనా ఉంటే తీసుకెళ్ళని ఇవ్వరంట కొండపైకి. ఆ ఇన్ఫర్మేషన్ మాకు ఆల్రెడీ ఉంది కాబట్టి మేమైతే ఏం క్యారీ చేయలేదు. చూడండి స్లిప్ ఇచ్చారు. ఈ స్లిప్లో ఏంటి అంటే మనం ఏ టైం వరకు రీచ్ అవ్వాలి కొండపైకి అనేసి అయితే మెన్షన్ చేస్తారనమాట. సో ఎంత టైం వరకు రీచ్ అవ్వాలనేది అయితే అక్కడ మెన్షన్ చేస్తారు కదా. మేమైతే ఇన్ టైంకి రీచ్ అయ్యామండి. అంటే అంతకంటే ఎర్లీగా రీచ్ అవ్వలేదు, అంతకంటే లేట్గా రీచ్ అవ్వలేదు. అంతకంటే ఎర్లీగా అయితే రీచ్ అవ్వద్దు. వాళ్ళు మెన్షన్ చేసిన టైం కంటే లేట్ అవ్వాలి. లేట్ అయినా ఓకే, బట్ ఎర్లీగా అయితే రీచ్ అవ్వద్దు. అండ్ కొండపైన అయితే అన్ని రకాల చెట్లు కనిపిస్తున్నాయండి. చూడండి ఈ రైట్ సైడ్లో చూసారా, అవి స్నేక్ ప్లాంట్స్ లాగా అయితే అనిపిస్తున్నాయి. మరి అవేనా కాదైతే నాకు తెలియట్లేదు సరిగ్గా. ఎందుకంటే స్నేక్ ప్లాంట్స్ అయితే నేను చూసినంతవరకు స్ట్రైట్గా ఉంటాయి. ఇవైతే కొంచెం అంటే గుబూరు వస్తున్నాయి. మరి అవేనో కాదో తెలియదు నాకు కూడా, బట్ చాలా ఎక్కువగా అనిపించినాయి అనమాట అవి. ఇంకా మేము కొండపైకి రీచ్ అయిపోయి సిఆర్ ఆఫీస్కి డైరెక్ట్ వెళ్ళినామండి. ఇప్పుడు చూడండి మాతో పాటు చాలా వెహికల్స్ కూడా వస్తున్నాయి. చాలా రష్ ఉంది యాక్చువల్గా చెప్పాలంటే. మార్నింగ్ కదా, తొందరగా వస్తే రూమ్స్ దొరికే ఛాన్సెస్ ఉంటాయి. ఎవరైనా మాలాగా బుక్ చేసుకుని వాళ్ళు ఉంటారు కదా, అట్లా అందరూ కొండపైకి వచ్చేస్తూనే ఉన్నారనమాట. ఓన్ వెహికల్స్ ఉన్న వాళ్ళు మ్యాక్సిమం ఇదే రూట్ ప్రిఫర్ చేస్తుంటారు కదా. సో వెళ్తున్నాం. మేమేం అసలు రూమ్ తీసేసుకున్నాం. యాక్చువల్గా రూమ్ కోసం అయితే డైరెక్ట్ వెళ్ళి మా హస్బెండ్ ట్రై చేస్తే దొరికిందండి రూమ్ అయితే. ఇంకా పైకైతే వచ్చేసినాము ఇన్ టైంకి. వచ్చేసి ఇంకా డైరెక్ట్ సిఆర్ ఆఫీస్ దగ్గరికి వచ్చి రూమ్ కోసం అయితే ట్రై చేసినామండి. రిజిస్టర్ అయిపోయాము. ఇంకా వెయిట్ చేస్తున్నాము. ఇంకా 2 hours అయిపోయింది. రూమ్ అయితే ఇంకా మెసేజ్ ఏం రాలేదు, అలర్ట్ అవ్వలేదు ఏంటి అని మధ్యలో అక్కడికి వెళ్ళి కూడా చెక్ చేసుకుంటూ ఉన్నాము. స్కాన్ చేస్తే తెలుస్తుంది కదా అని అయితే అందరు చెప్తున్నారు. 3 hours వరకు వెయిట్ టైం అయితే ఉంది. 3 hours తర్వాత మెసేజ్ వస్తుందని ఇక్కడ చెప్పారు. సో మేము కూడా ఆగిపోయాము. ఇంకా 3 hours తర్వాత మెసేజ్ అయితే వచ్చిందండి. రూమ్ కూడా అలర్ట్ అయింది. మాకైతే దొరికింది. టీటీడీ వాళ్ళ రూమ్ దొరికింది. వెళ్ళి అక్కడ రూమ్ దగ్గరికి వెళ్ళి మేమైతే అమౌంట్ పే చేసేసి ఎక్స్ట్రా అమౌంట్ తీసుకుంటారండి. ఎక్స్ట్రా తీసుకొని మనం చెక్అవుట్ చేసిన తర్వాత మన రిమైనింగ్ అమౌంట్ అయితే మనకి రీఫండ్ ఇస్తారు. సో అందరికీ ఒక అపోహ ఉంటుంది, లైక్ టీటీడీ రూమ్స్ అంటే అవి బాగుండేమో, అవి మంచిగా ఉండేమో, ఎట్లనో ఏమో, అంటే నీట్గా ఉండేమో అనేసి అందరూ అనుకుంటారు. కానీ లేదండి, చాలా నీట్గా ఉన్నాయి. మీరు చూస్తున్నారు కదా, టీటీడీ రూమ్స్ అంటే ఇది అందరూ అనుకునే అపోహకి కాదు. ఇది చాలా ఎక్కువ మోర్ దెన్ అనమాట. చాలా బాగున్నాయి, నీట్గా మనం ఉండగలుగుతాం. మరీ ఉండలేము అనేంత కాదు, ఉండగలుగుతాం అనమాట. మళ్ళీ ఎక్కడ పడితే అక్కడ అన్నదానం పెట్టేస్తున్నారండి. మనకు అసలు ఫుడ్కి అయితే ఎలాంటి డోకా లేదు అసలు. నిజంగా తిరుమల శ్రీవారు అయితే మనకి నిజంగా చెప్తున్నాను ఎంత మంచి అనిపించిందో. ఇంకా మేమైతే దర్శనానికి స్టార్ట్ అయిపోయాము. మేము ఇన్ఫెంట్ దర్శనంకి వెళ్తున్నామండి. సుభదం సేవ ఏంటి అంటే బిలో 1 year కిడ్స్కి ఫ్రీగా దర్శనం, అంటే ఎక్కువ లైన్ లేకుండా ఉంటుంది కదా. మేము ఆ దర్శనానికి అయితే వెళ్తున్నాము ఇప్పుడు. ఇంకా మేము స్టార్ట్ అయిపోయాము. అది ఎక్కడ అంటే సుభదం సేవ దగ్గరికి వెళ్ళాలి అండి మనము. ఇంకా అక్కడికైతే మేము కొద్దిగా రూట్ తెలియదు కదా మనకి, అక్కడ అన్నీ ఒకేలాగా అనిపిస్తుంటాయి. లొకేషన్ పెట్టుకుంటే ఏదైనా అక్కడ తిప్పి అక్కడికే తీసుకొస్తుంది అనమాట, మీకు తెలిసిందే కదా. సో మేమైతే అక్కడికి వెళ్తున్నాము. ఇలా చూడండి, ఇట్లా కొద్దిగా డౌన్ లాగా ఉంటుంది అనమాట.
ఇట్లా డౌన్ లాగా ఉండి స్టెప్స్ దిగేసి లెఫ్ట్ సైడ్కి వెళ్తే మనకైతే ఎంట్రీ వస్తుంది. ఇది ఏంటి అని అంటే కిడ్స్కి ఫ్రీ దర్శనం అండి. 1 year బిలో కిడ్స్కి ఫ్రీ దర్శనం ఉంటుంది. ఫాదర్ అండ్ మదర్ అండ్ కిడ్స్కి ఎవరైనా సిబ్లింగ్స్ ఉంటే 12 years లోపు ఉంటే సిబ్లింగ్స్ వాళ్ళని అలౌ చేస్తారు. ఇవన్నీ ఆధార్ కార్డ్ అవన్నీ స్కాన్ అవుతాయి. మీకు అంతకుమించి ఇంకెవరినైనా పంపాలి అంటే మాత్రం అస్సలు పంపరు. మీకు రష్ ఉన్న టైంలో అయితే 1 to 2 hours కూడా దర్శనం అయిపోతుందండి. రష్ లేకుండా అయితే ఇంకా 30 minutesలోనే దర్శనం అయిపోతుంది. మనకి వెయిటింగ్స్ అట్లాంటివి ఏమి ఉండవు. అంటే బాగా ఎక్కువ రష్ ఉన్నప్పుడు ఫైనల్ వెయిటింగ్ హాల్లో వదులుతారంట. మాకైతే అలాంటి వెయిటింగ్ హాల్లో పెట్టలేదు, డైరెక్ట్ లైన్లోకి వదిలేశారు. మాకైతే 1 hourలో దర్శనం అయితే అయిపోయింది. చూడండి ఇలా మనమైతే వెళ్ళాలంటే ఇది బ్యాక్ సైడ్ ఎంట్రీ. యాక్చువల్గా మనకు ఫ్రంట్ సైడ్ కూడా యాక్చువల్ ఎంట్రీ ఉంటుంది. మేము బ్యాక్ సైడ్ నుంచి వచ్చామన్నమాట. సో ఇక్కడ నుంచి కూడా వెళ్ళొచ్చు, అక్కడి నుంచి కూడా వెళ్ళొచ్చు. మా రూమ్కి కొద్దిగా దగ్గర ఉంది కాబట్టి మేమైతే ఇక్కడ నుంచి వచ్చాము. సుదర్శన్లో మాకు రూమ్ వచ్చిందనమాట. సో మేము ఇక్కడి నుంచి అయితే వచ్చామండి. సో ఇక్కడి నుంచి మేము ఇంకా ఎక్కడికి ఆధార్ కార్డు, బాబుది బర్త్ సర్టిఫికేట్, పాపది బర్త్ సర్టిఫికేట్ అండ్ మా ఇద్దరి ఆధార్ కార్డ్స్ ఇవైతే క్యారీ చేసి వెళ్ళాము. ఇక్కడ బొట్టు కూడా పెడుతున్నారు. ఇంకా మేము లైన్ అయితే లేకుండే అండి. మేము వెళ్ళినప్పుడు మేము ఈవినింగ్ వెళ్ళాము. 4:30 అట్లా అయిందనుకుంటా, రఫ్గా గుర్తుకు లేదు. ఆ టైంకి వెళ్ళాము. ఎంట్రీ దగ్గర అయితే ఎలాంటి రష్ లేదు. మేము నెక్స్ట్ డే చూసేసరికి చాలా రష్ ఉంది అక్కడ. అంటే లైన్ కట్టి కూర్చున్నారనమాట అక్కడ. అలా ఏం లేకుండా బొట్టు పెట్టించుకొని ఇంకా దర్శనం అయితే కంప్లీట్ చేసుకున్నామండి. ఒక 1 hour అయితే పట్టింది. 1.5 hour అయితే పట్టలేదండి మాకు. అంటే ఇన్ బిట్వీన్ దిస్ అయితే మాకు దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా బయటకు వచ్చేసి స్వామివారిని పల్లకిలో తీసుకెళ్తున్నారు కదా, అది చూసారు కదా. చూసి ఇంకా అక్కడ చాలాసేపు కూర్చున్నామండి. చాలా అంటే చాలాసేపు మేము అక్కడ వెయిట్ చేసాం. మా హస్బెండ్ ఫోన్స్ అవన్నీ తీసుకురావడానికి వెళ్ళారు లడ్డు తినడానికి. ఇంకా నేను పిల్లలు అయితే ఇక్కడనే కూర్చొని అలా చూస్తున్నాం. ఎంత పీస్ఫుల్గా అనిపించింది అని అంటే అంత పీస్ఫుల్గా అనిపించిందండి. అసలు అక్కడి నుంచి రావాలి అని అయితే అనిపించలేదు. అదేంటో మార్నింగ్ టైం, ఆఫ్టర్నూన్ టైం ఏంటి అంటే కొద్దిగా ఎండగా అనిపిస్తుంది కదా. అలా అనిపించినప్పుడు కొద్దిగా ఎప్పుడెప్పుడు రూమ్లోకి వెళ్ళిపోదామా, కొద్దిగా రెస్ట్ తీసుకుందామని అనిపిస్తుంది. కానీ ఈవినింగ్ టైమ్స్లో అసలు ఎంత పీస్ఫుల్గా ఉంది అని అంటే అసలు రావాలి అని అయితే అనిపించలేదు అక్కడి నుంచి. రియల్గా చూడండి ఇక్కడి నుంచి వ్యూ ఎంత బాగుందో అసలు. నిజంగా చెప్తున్నా, చాలా మంచిగా అనిపించింది. ఇంకా మేము వెళ్ళినప్పుడైతే SSD టోకెన్స్ అవన్నీ కూడా లేవండి. అవన్నీ కూడా అంటే ఆ పర్టికులర్ 4-5 days అయితే క్లోజ్ చేశారు. అందరూ ఎవ్వరు వచ్చినా నార్మల్ దర్శనంకి వెళ్ళిపోవడము, అలా 8 hours 9 hours అలా అయితే అవుతుందని అన్నారు. సో ఇంకా మేమైతే ఇంకా బాబుది ఇన్ఫాంట్ దర్శనం కాబట్టి మాకైతే తొందరగా అయిపోయింది. లేదు అని అంటే మాకు కూడా పరిస్థితి ఎలా ఉండేదో మరి. ఇంకా దర్శనం కంప్లీట్ చేసుకొని రూమ్కి వెళ్ళి మేము పడుకొని ఇంకా మార్నింగ్ లేచి రూమ్ చెక్అవుట్ అయితే చేసేస్తున్నామండి. ఇంకా మేము చెక్అవుట్ చేసుకొని వెళ్ళిపోతున్నాము. అక్కడి నుంచి పాప వినాశనం అయితే వెళ్ళి చూసుకొని ఇంకా కొండ దిగి ఇంటికి వెళ్ళిపోవాలని. అంటే మార్నింగ్ లేచిన వెంటనే మేము ఫస్ట్ వరాహస్వామి దర్శనం అయితే చేసుకొని వచ్చి రూమ్ చెక్అవుట్ చేసాము. ఇంక ఇక్కడ చూడండి, ఇక్కడ ఎంక్వైరీ ఆఫీస్ దగ్గరికి వచ్చి మనం ఇక్కడ చెక్అవుట్ ప్రాసెస్ అయితే కొద్దిగా ఉంటుంది. అది కంప్లీట్ చేసుకున్న తర్వాత మన ఫేస్ స్కాన్ అవన్నీ చేసి ఇంకా వాళ్ళు పంపించేస్తారు. ఫ్రీ ఫండ్ అనేది ప్రాసెస్ చేస్తారు. మనకు ఒక హాఫ్ డే లోపల వచ్చేసిందండి. ఇంక ఇది పాప వినాశనం రూట్. మేమైతే ఇట్లా వెళ్తున్నాము. అక్కడ కూడా రష్ అంటే అంత పెద్ద రష్ లేదండి, కాకపోతే జనం అయితే ఉన్నారు. ఇంకా మేము ఇదిగోండి ఇక్కడ నుంచి ఇలా వెళ్ళి అక్కడ గంగమ్మ తల్లి అయితే ఉంది కదా, కొద్దిగా నీళ్ళైతే నేను తలపైన చల్లుకున్నాను. అక్కడి నుంచి గంగమ్మ తల్లి దర్శనం చేసేసుకొని పైకి వచ్చాను. చూడండి ఒకసారి ఇలా వాటర్ అయితే వస్తున్నాయండి. ఇక్కడ అందరు స్నానాలు చేస్తున్నారు. పాప వినాశనం అంటే ఇక్కడికి వస్తే పాపాలన్నీ పోతాయి అని అంటుంటారు. తెలియదు నాకు కూడా, ఎక్కువ డెప్త్ అయితే తెలియదు. వచ్చి దర్శనం అయితే చేసుకున్నాను. ఇక్కడ నుంచి వాటర్ వస్తున్నాయి చూడండి. ఇట్లా ఈ వాటర్లో అందరు స్నానాలు అయితే చేస్తున్నారు. నేను జస్ట్ చల్లుకున్నాను. ఇంకా ఇది కంప్లీట్ చేసుకొని మేమైతే ఇంకా రిటర్న్ జర్నీ అయితే స్టార్ట్ అయిన ఉండే అండి. చూసారా, ఇక్కడ నుంచి వ్యూ బాగుంది యాక్చువల్గా. చూడండి చాలా ఏమంటారు హిల్స్ ఇవన్నీ మంచిగా అనిపించినాయి చూడడానికి కూడా. అన్నీ రకరకాలుగా చెట్లు కనిపిస్తున్నాయి డిఫరెంట్గా. హిల్ వ్యూలో మంచిగా అనిపించింది. ఇంకా ఇదండి, మేమైతే తిరుపతి వెళ్ళి దర్శనం కంప్లీట్ చేసుకొని శ్రీవారి దర్శనం ఎంతో హ్యాపీగా రిటర్న్ అయితే అయిపోయాము. ఇంకా ఈవినింగ్ స్టార్ట్ అయ్యి ఈవినింగ్ కాదు మధ్యాహ్నం అలా స్టార్ట్ అయ్యి నైట్ వరకు రీచ్ అయిపోయామండి.